సంక్రాంతి సంబరాలు అయిపోయాయి. 3 రోజుల పాటు పండుగ సెలబ్రేషన్స్ తో ఎంజాయ్ చేసిన జనానికి తిరుగు ప్రయాణం చుక్కలు చూపిస్తోంది. బస్సులు, రైళ్లు ఫుల్ అయ్యాయి. టోల్ గేట్ల దగ్గర రద్దీ పెరిగిపోతోంది. అవస్థలతోనే తిరుగు ప్రయాణం సాగిస్తున్నారు జనం. సంక్రాంతి పండుగ సంబరం ముగిసింది. ఇక బతుకు పోరాటం మొదలైంది. దీంతో సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన జనం తిరిగి పట్నం బాట పడుతున్నారు. ఇవాళ్టి నుంచి ఆఫీసులు, రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు ఉన్నవాళ్లు సిటీకి బయలుదేరుతున్నారు. పండగకు లక్షలాదిగా ఆంధ్రాకు తరలి వెళ్లారు జనం. కిక్కిరిసిన బస్సులు, రైళ్లలో అవస్థలు పడుతూ ప్రయాణం సాగించారు. ఇప్పుడు పండుగ ముగియడంతో సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. హైదరాబాద్కు పెద్ద ఎత్తున ప్రజలు వస్తుండడంతో హైవేలపై రద్దీ పెరిగింది. బస్సులు, రైళ్లు ఫుల్ రష్తో నడుస్తున్నాయి. హైదరాబాద్కు వచ్చేవారితో హైవేలపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. హైదరాబాద్ విజయవాడ రహదారితో పాటు ఇతర హైవేలపై ఉన్న టోల్గేట్ల దగ్గర వాహనాల ఫ్లోటింగ్ మామూలు రోజుల కంటే కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది. దానికి అనుగుణంగా టోల్గేట్ల సిబ్బంది హైదరాబాద్కు వచ్చే లైన్లను పెంచి వెళ్లే లైన్లను తగ్గించారు. అదనపు సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు వెహికల్స్ ను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ జిల్లాలకు తరలి వెళ్లిన జనం కూడా హైదరాబాద్కు తిరుగు పయనమవుతున్నారు. జిల్లాల బస్సులు ఫుల్ రష్తో నడుస్తున్నాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రద్దీని బట్టి సిటీ బస్సులను కూడా విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు నడుపుతోంది ఆర్టీసీ. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా హైవేలపై పెట్రోలింగ్ పార్టీలతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు పోలీసులు. వెహికల్స్ రద్దీపై నేషనల్ హైవే 65 నుంచి పరిస్థితిని శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్ చెప్పండి, వాహనాల రద్దీ ఇప్పుడు ఎలా ఉంది? హైదరాబాద్ విజయవాడ రహదారి సంక్రాంతి పండుగ ముగియడంతో భారీగా రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. తెల్లవారుజాము నుండి కూడా విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనాలతోటి రద్దీ మాత్రము పెరిగింది. ప్రస్తుతం మనము చిట్యాల జంక్షన్ వద్ద ఉన్నాం. ఈ జంక్షన్ వద్ద చూడొచ్చు పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో మొత్తం కూడా రద్దీగా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఇటు పోలీసులు మాత్రం వాహనాలను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా వాటిని స్టాపర్స్ ని ఏర్పాటు చేశారు. వాహనాలని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏదైతే మాడుగులపల్లి టోల్గేట్ కావచ్చు, నకరేకల్ దగ్గర టోల్గేట్ కావచ్చు, పంతంగి చౌటుపల్లి మండలం పంతంగి టోల్గేట్ వద్ద మాత్రము సుమారు 1/2 కిలోమీటర్ మేర వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. సో ఒక టోల్గేట్ దాటాలి అంటే 25 నిమిషాల నుంచి 30 నిమిషాల టైం పడుతుంది. ఇక ఎప్పటికప్పుడు వాహనాలను పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక టోల్గేట్ల వద్ద పెద్ద నోట్ల రద్దు దృష్ట్యా అక్కడ పేటీఎంల ద్వారా కావచ్చు, డెబిట్ కార్డుల ద్వారా అమౌంట్ చెల్లించే విధంగా కూడా వెసులుబాటు కల్పించారు. దాంతో మాత్రం వాహనాలను పంపించే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. మొత్తానికి మాత్రం ఈ రోజు తెల్లవారుజాము నుండి కూడా జాతీయ రహదారి మాత్రం కొంత రద్దీగా కనిపిస్తుంది. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు వాహనాలను ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూస్తున్నారు. అయితే మనతో పాటు పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ జాతీయ రహదారి మొత్తం కూడా రద్దీగా మారింది. దానికి సంబంధించి ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నిన్న మొన్నటితో పోల్చుకుంటే ఈ రోజు రద్దీ అనేది హాలిడేస్ కంప్లీట్ కావడంతో ఈ రోజు రద్దీ అనేది పెరిగింది. మార్నింగ్ నుంచి చూస్తున్నాము. ఈ రోజు మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాము. దీని తర్వాత బాగానే ఫ్లోటింగ్ అనేది మార్నింగ్ కి ఇప్పటికీ కొద్దిగా పెరుగుతూనే ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కంటిన్యూషన్ ఈ ఫ్లోటింగ్ అనేది మాత్రం కొద్దిగా ఎక్కువ అవుతుందని మేము గెస్ చేస్తున్నాము. దీనికి ముఖ్యంగా మాకు సంబంధించిన స్టాఫ్ అందరినీ కూడా 3 భాగాలు విభజన చేసుకుని ఒక పెట్రోలింగ్ పార్టీ ఆల్రెడీ చేయడం జరిగింది. ఆ పెట్రోలింగ్ పార్టీ కంటిన్యూషన్ వాళ్ళు రోడ్లపైన ఎక్కడ కూడా వాహనాలను హైవే మీద నిలపకుండా వాళ్ళు కంటిన్యూషన్ మా ఏరియా లిమిట్స్ వరకు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మరియు బస్టాండ్ సెంటర్లలో మాత్రం స్టాపర్స్ పెట్టడంతో ఎక్కువ ఫ్లోటింగ్ కూడా స్పీడ్ రాకుండా సాధ్యమైనంత కంట్రోల్ చేస్తున్నాం. అయితే ఇక్కడ 2 జాతీయ రహదారులు 2 కూడా కలుస్తాయి. దాంతో వాహనాల రద్దీ కనుక టోల్గేట్ దగ్గర ఎక్కువైతే ఏమన్నా దారి మళ్లింపులు కానీ ఇట్లా ఏమైనా చేస్తున్నారా? అదేవిధంగా కూడా బ్లాక్ స్పాట్స్ ఏమన్నా ఇక్కడ గుర్తించారా?
మనకు చిట్యాల ఏరియాలో బ్లాక్ స్పాట్ అనేది పెద్ద కాపర్ దగ్గర ఉండడం జరిగింది. ఆ పెద్ద కాపర్ దగ్గర జిఎంఆర్ వాళ్ళతో సహా ఇంకో సిబ్బందిని కూడా పెట్టేసి ఆ ఏరియాలో మూవ్మెంట్ పెట్టడం జరిగింది. పెట్రోలింగ్ చేస్తున్నాము. సాధ్యమైనంత ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయితే ఇక్కడ మనకు సంబంధించిన వెహికల్లను ఇక్కడనే కొద్దిసేపు అంతా అంటే పై ఆఫీసర్ మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడే కొద్ది ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు హాఫ్ అన్ అవర్ వరకు ఇట్లా స్లో మూవ్మెంట్ చేసుకుంటూ పంపిస్తే పంతంగి టోల్ గేట్ దగ్గర ఎక్కువ ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే నిన్న నైట్ నుంచి చూస్తే వాహనాల సంఖ్య పెరిగింది, ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నట్లుంది. అక్కడక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగాయి? దేవుని దయ వల్ల ప్రస్తుతానికి అయితే ఇక్కడ మన ఏరియా లిమిట్స్ లో అయితే ఇక్కడ జరగలేదు. ఏ ప్రమాదాలు జరగొద్దని కోరుకుంటున్నాము. వాహనదారులకు కూడా ఏదో హైదరాబాద్ డ్యూటీ పరంగా వెళ్లే టైంలో కొంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా డ్యూటీకి వెళ్ళాలనే హడావిడిలో కొద్దిగా స్పీడ్ లో వెళ్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు వాళ్ళు దయచేసి స్పీడ్ లిమిట్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్తే హ్యాపీగా ఉంటుంది. ఎలాంటి గొడవలు ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. చూడొచ్చు ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు పోలీసులు కూడా అలర్ట్ అయి ఉండమని చెప్పుకొస్తున్నారు. ఇక జాతీయ రహదారి ఈ రోజు తెల్లవారుజాము నుండి పెద్ద ఎత్తున వాహనాలు తరలి వస్తున్నాయి. ప్రైవేట్ ఉద్యోగులు చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఈ రోజు వర్కింగ్ డే ఉండడంతో మాత్రం వాహనాల రద్దీ పెరిగింది. ఇక గవర్నమెంట్ ఉద్యోగులకు ఈ రోజు కూడా హాలిడే ఉండడంతో కొంత అంటే ఈ రోజు సాయంత్రం కెల్లా మాత్రం మరింత ఈ వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉంది. గతంలో చూస్తే మాత్రం ఇక్కడ ఏదైతే పంతంగి టోల్ గేట్ ఉందో పంతంగి టోల్ గేట్ నుండి చిట్యాల వరకు కూడా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. దాంతో ఇక్కడి నుంచి భువనగిరి చిట్యాల జాతీయ రహదారి ఉంది, ఆ జాతీయ రహదారి వైపు కూడా దారి మళ్లిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు వాహనాలను మాత్రం పంపించే ప్రయత్నం చేస్తున్నారని. ప్రస్తుతం మాత్రం 65వ నెంబర్ జాతీయ రహదారిపై మాత్రం కొంత రద్దీ పెరిగింది. ఇక మరి అంటే గంటకి మాత్రం రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి మాత్రం ఏదైతే భువన యాదాద్రి జిల్లాలోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో కావచ్చు, నల్గొండ జిల్లా పరిధిలో కావచ్చు, సూర్యాపేట జిల్లా పరిధిలో కావచ్చు జాతీయ రహదారి పైన మొత్తం కూడా పోలీసులకు ఎవరికి కూడా లీవులు ఇవ్వకుండా లీవులు క్యాన్సిల్ చేశారు. వాళ్ళందరూ కూడా విధి నిర్వహణలో ఉండే విధంగా అప్రమత్తమయ్యారు. అదేవిధంగా స్థానికంగా కూడా ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూస్తున్నారని చెప్పవచ్చు. యశోద, మొత్తానికి మాత్రం జాతీయ రహదారిపై మాత్రం ఉదయం నుంచి కొంత రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇది నల్గొండ నుంచి తాజా అప్డేట్. థ్యాంక్ యూ శేఖర్.